Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Acquisition of business. ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్ ఇన్ కార్పొరేట్ అకౌంటింగ్. సో దీని గురించి కొంచెం ఫోకస్ చేద్దాం, చాలా ఈజీగా అర్థమవుతుంది. సో నీడ్ నాట్ టు వరీ, అస్సలు వదలకండి చాప్టర్ని. కార్పొరేట్ అకౌంటింగ్లో అక్విజిషన్ ఆఫ్ బిజినెస్ అంటే వేరొకరి బిజినెస్ని మనం తీసుకోవడం, కొనుక్కోవడం. అక్విజిషన్ ఆఫ్ బిజినెస్. ఆ వేరొకరు ఎవరు? వాళ్ళు ఎవరి నుంచి మనం తీసుకుంటున్నామో వాళ్ళు సోల్ ట్రేడర్ అయి ఉండొచ్చు, లేదా పార్ట్నర్ అయి ఉండొచ్చు, పార్ట్నర్షిప్ బిజినెస్ అయి ఉండొచ్చు. సోల్ ట్రేడర్ అంటే సొంత వ్యాపారి, సొంతంగా ఎవరో బిజినెస్ చేసుకుంటున్నారు, వాడిని నడవట్లేదు, వాడు ఏం చేస్తాడు, మీకు అమ్మేస్తున్నాడు, సో నేను కొనుక్కుంటున్నాను. దీన్ని అక్విజిషన్ ఆఫ్ బిజినెస్ అంటాము, సోల్ ట్రేడర్. లేదా పార్ట్నర్స్, ఒక ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ కలిపి బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు నాకు అమ్మేస్తున్నారు, నేను కొనుక్కుంటున్నప్పుడు దీన్ని కూడా అక్విజిషన్ ఆఫ్ బిజినెస్ అంటాం. అక్విజిషన్ ఆఫ్ బిజినెస్ మీన్స్ నథింగ్ బట్, ఇది చూడండి, ఒక సెంటెన్స్, ఒక సెంటెన్స్లో చెప్పొచ్చు. వెన్ ఎ కంపెనీ అక్వైర్స్ బిజినెస్ ఫ్రమ్, కంపెనీ బిజినెస్ తీసుకుంటుందంటే ఎవరి నుంచి? అక్వైర్స్ బిజినెస్ ఫ్రమ్ సోల్ ట్రేడర్ ఆర్ పార్ట్నర్స్, ఇద్దట్లో ఎవరో ఒకరి దగ్గర నుంచి, ఈజ్ అక్విజిషన్ ఆఫ్ బిజినెస్. సింపుల్. ఇక్కడ అక్విజిషన్ ఆఫ్ బిజినెస్లో మనకు అకౌంటింగ్ ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది. ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఒకటి, వెన్ న్యూ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ ఓపెన్డ్, కొత్తగా పుస్తకాలు ఓపెన్ చేస్తే, ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి? వెన్ సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ కంటిన్యూడ్, సేమ్ బుక్స్ అన్ని అవే కంటిన్యూ చేస్తే కనుక అదొక మెథడ్. కానీ మనం ఈ చాప్టర్లో దీని గురించే మాట్లాడుకుంటుంటాము. సెకండ్ ఎందుకు కాదు అనేసి అంటే కనుక, దీంట్లో న్యూ సెట్ ఆఫ్ బుక్స్ ఓపెన్డ్ అంటే ఇక్కడ మనం కొత్త జర్నల్ ఎంట్రీస్ అన్ని పాస్ చేసి మొత్తం అకౌంటింగ్ అంతా మెథడ్ అంతా చేంజ్ చేసుకుంటున్నాం. ఇది ఎవరి పుస్తకాలలో? పర్చేజింగ్ కంపెనీ పుస్తకాల్లో, అంటే నా పుస్తకాల్లో, ఎవరి దగ్గర నుంచి నేను కొనుక్కుంటున్నాను, నా పుస్తకాల్లో, అంటే పర్చేజింగ్ కంపెనీ పుస్తకాలలో మనం జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటాము. ఓకే, అదే సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ ప్రిపేర్డ్ కంటిన్యూడ్. సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ కంటిన్యూడ్ అంటే ఆ సేమ్ అవే పుస్తకాలను కంటిన్యూ చేసుకుంటాం, కొత్తగా సెట్ ఆఫ్ బుక్స్ ఏం ఓపెన్ చేయమంటే ఈ సిస్టంలో ఏమవుతుందంటే జర్నల్ ఎంట్రీస్ ఏం పాస్ చేయం, ఎందుకంటే సేమ్ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే రివాల్యుయేషన్ అకౌంట్ అని ఒకటి ఓపెన్ చేసి దాంట్లో మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ రాసుకొని అది బ్యాలెన్స్ షీట్కి కన్వర్ట్ చేసుకొని చూసుకుంటాం, అంతే. అందుకని మనం ఇప్పుడు ఇక్కడ దీని మీద ఫోకస్ చేస్తున్నాం, న్యూ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ ఓపెన్డ్. అయితే ఈ జర్నల్ ఎంట్రీస్కి వెళ్ళే ముందు కొన్ని విషయాలు నేర్చుకోవాలి మీరు. ఫస్ట్, ఇది పర్చేస్ కన్సిడరేషన్ అంటే ఏంటి? పర్చేస్ కన్సిడరేషన్ అంటే పర్చేజింగ్ కంపెనీ ఎంత మొత్తానికైతే ఆ వెండర్ అంటే అమ్మే అతని దగ్గర నుంచి కంపెనీని కొంటున్నాడు, ఎంత అమౌంట్ ఇస్తున్నాడు, దాన్ని పర్చేజింగ్ కన్సిడరేషన్ అంటాము. పర్చేస్ కన్సిడరేషన్ అంటే సపోజ్ ఒక XYZ కంపెనీ ఉంది. ఓకే, ఇక్కడ అనుకోండి, XYZ కంపెనీ ఉంది, వీళ్ళు అమ్మేస్తున్నారు. ఓకే, వెండర్స్, అమ్మే వాళ్ళని ఏమంటాం మనము? వెండర్ అంటాం కదా. వీళ్ళు అమ్ముతున్నారు, ఎవరికి అమ్ముతున్నారు? ఏ అనే వ్యక్తికి, అంటే నేను కొనుక్కుంటున్నాం, నేనేమవుతాను? పర్చేజింగ్ కంపెనీ. అయితే నేను వీళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakh అనుకుందాం. నేను వీళ్ళకి XYZ వాళ్ళకి ఒక 50 lakh ఇస్తున్నాను. 50 lakh ఇస్తున్నాను అంటే 50 lakh ఏంటి? పర్చేజింగ్ కన్సిడరేషన్. ఓకేనా? పర్చేజింగ్ కన్సిడరేషన్ అంటే ఎంత అమౌంట్ అయితే పర్చేజింగ్ కంపెనీ వెండర్కి ఇస్తుందో 50 lakh, దీనే పర్చేజింగ్ కన్సిడరేషన్, పర్చేజ్ కన్సిడరేషన్ అంటాము. ఈ పర్చేజ్ కన్సిడరేషన్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అవి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ పర్చేజ్ కన్సిడరేషన్ మెథడ్స్, దానికి ముందర పర్చేజ్ కన్సిడరేషన్ అంటే ఏంటి ఒక్క సెంటెన్స్లో చెప్పొచ్చు. ద ప్రైస్ అగ్రీడ్ టు బి పెయిడ్ బై పర్చేజింగ్ కంపెనీ టు ద వెండర్. ది ప్రైస్ అగ్రీడ్, అగ్రీ అయిన ప్రైస్ ఎంత? అగ్రీ అయిన ప్రైస్ టు బి పెయిడ్ బై పర్చేజింగ్ కంపెనీ టు ద వెండర్. పర్చేజింగ్ కంపెనీ ఎంత అమౌంట్ అయితే వెండర్కి ఇస్తానని ఒప్పుకున్నదో ఇది, దాన్నే పర్చేస్ కన్సిడరేషన్ అంటాము. దీంట్లో 3 రకాలైన మెథడ్స్ ఉంటారు ఈ డబ్బుల్ని క్యాలిక్యులేట్ చేయడంలో. ఓకేనా? ఏంటి 3 రకాలంటే, ఫస్ట్ ఇది లంసమ్ మెథడ్. లంసమ్ మెథడ్ అంటే ఏం లేదండి, సింపుల్, ఏమీ లెక్కలు రానోడు కూడా అర్థమైపోతుంది. లంసమ్ అంటే ఇదే, ఈ పర్చేజింగ్ కంపెనీలో ఈయనకి
ఓ 50 లక్షలు ఇస్తానని నువ్వు బిజినెస్ మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చేయి అంటాడు. అది లంసమ్ మెథడ్. లంసమ్ అంటే మొత్తం అమౌంట్ ఇంత, ఇంకా వేరే ఇంకేం లేదు, మొత్తం క్యాషే. ఎక్కడ పోయింది ఇది, కింద పడిందా, అంటే మొత్తం క్యాషే. ఓకేనా. సో ఇది లంసమ్ మెథడ్. సెకండ్ది నెట్ పేమెంట్ మెథడ్. నెట్ పేమెంట్ మెథడ్లో ఏంటంటే పేమెంట్ టు వెండర్, ఈ వెండర్కి ఇచ్చే అమౌంట్ ఎట్లా ఉంటుందంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ షేర్స్ అని ఇవ్వచ్చు, డిబెంచర్స్ అని ఇవ్వచ్చు, క్యాష్ అని ఇవ్వచ్చు, లేదా కొంత షేర్స్, కొంత డిబెంచర్స్, కొంత క్యాష్. నాయన నీకు 50 లక్షలు నేను క్యాష్ ఇవ్వలేను, ఒక 20 లక్షలు, ఈ 50 లాక్లు ఒక 20 లాక్ షేర్స్, ఒక 20 లాక్ డిబెంచర్స్, 20 లాక్ డిబెంచర్స్ ఇస్తా, అండ్ ఒక 10 లాక్ క్యాష్ ఇస్తా అంటున్నాము. ఇట్లా మన పేమెంట్ అనేది ఎనీ మెథడ్లో ఉండొచ్చు, దాన్ని నెట్ పేమెంట్ మెథడ్ అంటాము. అర్థమైందా? నెట్ పేమెంట్ మెథడ్ అంటే నథింగ్ బట్ a payment can be done through shares, debentures or cash. ఇక మూడవది నెట్ అసెట్స్ మెథడ్. దీంట్లో ఏంటంటే అసెట్స్ మొత్తం ఇచ్చేస్తాము, అసెట్స్ ఎంతున్నాయి అసెట్స్ అన్నీ ఇచ్చేస్తాము, కానీ లయబిలిటీస్ తగ్గించిన తర్వాత ఉన్న అసెట్స్ని ఇస్తాము. దాన్నే చూడండి, టోటల్ అసెట్స్ ఆర్ టేకెన్ ఓవర్ బై ద పర్చేసింగ్ కంపెనీ at agreed value. Total assets taken over by the purchasing company at agreed value and assumed that liabilities are deducted. అంటే కంపెనీకి మన దగ్గర ఉన్న టోటల్ అసెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 lakh ఉన్నాయి అనుకోండి, 70 lakh మన దగ్గర టోటల్ అసెట్స్ ఉన్నాయి. ఈ 70 lakh మనము పర్చేసింగ్ కంపెనీ వాళ్ళు ఈ వెండర్కి ఇస్తున్నారు. సరే, ఈ 70 lakhలో లయబిలిటీస్ ఉన్నాయా? ఒకవేళ లయబిలిటీస్ ఉంటే తీసివేసిన తర్వాత వచ్చిన అసెట్స్ ఎంతైతే ఉంటాయో దాన్ని మనము పర్చేసింగ్ కంపెనీ వాళ్ళకి ఇస్తున్నాము. సపోజ్ యాక్చువల్లీ 80 lakh అనుకోండి, 80 lakhలో ఒక 10 lakh లయబిలిటీస్ ఉన్నాయి, లయబిలిటీస్ తీసివేయగా వచ్చింది 70 lakh. అర్థమవుతుందా? యాక్చువల్ మొత్తం 80 lakh అసెట్స్ ఉన్నాయి, పర్చేసింగ్ వాళ్ళ దగ్గర, కంపెనీ వాళ్ళ దగ్గర అసెట్స్ ఉన్నాయి, లయబిలిటీస్ ఒక 10 lakh ఉన్నాయి. అది తీసివేసిన తర్వాత అంటే 80 lakh మైనస్ 10 lakh ఎంత అయింది? 70 lakh. ఈ 70 lakh మనము పే చేస్తున్నాం. ఈ 70 lakh ఏంటి? లయబిలిటీస్ తీసివేసిన తర్వాత వచ్చింది. ఆ మెథడ్ని మనం నెట్ అసెట్స్ మెథడ్ అంటాము. ఇది నెట్ పేమెంట్ మెథడ్, నెట్ అసెట్స్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ మనకి ఇంకొక చాప్టర్ లిక్విడేషన్ అనే చాప్టర్ ఉంది కార్పొరేట్ అకౌంటింగ్లోనే, దాంట్లో వస్తాయి. దాంట్లో ఇంకా మాట్లాడుకుందాం డెప్త్గా. సరే, అర్థమైంది కదా, 3 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ. ఎందుకు ఓన్లీ జర్నల్ ఎంట్రీస్ వెన్ న్యూ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ ఓపెన్? ఇట్లా న్యూ సెట్ ఆఫ్ బుక్స్ ఓపెన్ అయినప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ. జర్నల్ ఎంట్రీస్ పర్చేసింగ్ కంపెనీ పుస్తకాల్లోనే చేయాలా, మళ్ళీ వెండర్ పుస్తకాల్లో చేయొద్దా అని డౌట్ వచ్చిందా? వస్తే మీరు చాలా ఇంటెలిజెంట్లు, అమ్మో దిమాగ్ బాగా నడుస్తుంది, చెప్తాను. పర్చేసింగ్ కంపెనీ పుస్తకాలు మనం జర్నల్ ఎంట్రీస్ రాస్తాము. వీళ్ళు ఏంటంటే బిజినెస్ కంటిన్యూ చేసుకుంటున్నారు కదా, సో కాబట్టి వాళ్ళు ఏమేమి కొన్నాము, ఎట్లా ఏమేమైంది అని మొత్తము వాళ్ళు పర్చేసింగ్ కంపెనీ వాళ్ళు, అంటే ఏ పర్చేసింగ్ కంపెనీ, వీళ్ళ పుస్తకాల్లో జర్నల్ ఎంట్రీస్ రాస్తాము. ఇక వెండర్ XYZ ఉన్నాడు, అతని పుస్తకాలు ఎందుకు రాయమంటే కనుక వాడు అమ్మేస్తున్నాడు, ఇంకా బిజినెసే కంటిన్యూ అవ్వట్లేదు, ఇంక జర్నల్ ఎంట్రీస్ రాసుకుని ఏం చేస్తాడు కదా, అందుకని అతని పుస్తకాలు రాయము, కేవలం పర్చేసింగ్ కంపెనీ పుస్తకాలు రాస్తాం. జర్నల్ ఎంట్రీస్ చాలా ఈజీ అండి, 3 జర్నల్ ఎంట్రీస్ గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ఏంటంటే ఫర్ పర్చేజ్ ఆఫ్ బిజినెస్ కొన్నప్పుడు, మనం గూడ్స్ కొన్నప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ బిగినింగ్లో నేర్చుకున్నాం చూడండి. జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ బిగినింగ్, అకౌంట్స్ బిగినింగ్లో పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్ అంటే ఏం రాసేవాళ్ళు? పర్చేజెస్ అకౌంట్ అటార్డ్ టు ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేస్ చేస్తున్నాము అంటే వెండర్ అకౌంట్ క్రెడిట్ చేసేవాళ్ళం. పర్చేసింగ్ అకౌంట్ అటార్డ్ టు వెండర్ అకౌంట్ రాసేవాళ్ళం కదా. అట్లనే పర్చేసింగ్ ఆఫ్ బిజినెస్, మనం బిజినెస్ పర్చేస్ చేస్తున్నాం, గూడ్స్ కాదు కాబట్టి అక్కడ మనం సింపుల్ పర్చేసెస్ అకౌంట్ అనేవాళ్ళం, దాని బదులుగా ఇప్పుడు బిజినెస్ పర్చేసెస్ అకౌంట్ అంటాము. బిజినెస్ పర్చేస్ అకౌంట్ అటార్డ్ టు ఎవరి దగ్గర నుంచి కొంటున్నాము? వెండర్ దగ్గర నుంచి, వెండర్స్ అకౌంట్. వెండర్ ఎవరు ఇక్కడ? XYZ.
అర్థమైందా? ఇది బిజినెస్ పర్చేస్ అకౌంట్ అటాచ్ టు వెండర్స్ అకౌంట్. చేస్తున్నాం కాబట్టి పర్చేస్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ పర్చేస్ అకౌంట్ అటాచ్ టు వెండర్స్ అకౌంట్. ఎంత అమౌంట్ కొంటున్నామో ఆ అమౌంట్ రాసుకుంటాము. ఓకేనా? ఇదేంటి? బీయింగ్ ద పర్చేస్ కన్సిడరేషన్ పేయబుల్ టు వెండర్. పే చేయట్లేదు, చేయాలి, కొంటున్నామని రాసుకున్నాం ఎంట్రీ. అర్థమైందా? ఇది కొంటున్నందుకు, పే చేస్తున్నందుకు కాదు. ఇక సెకండ్ ఎంట్రీ ఏంటంటే ఫర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ టేకెన్ ఓవర్. అసెట్స్ లయబిలిటీస్ మనం తీసుకోవాలా, పర్చేసింగ్ కంపెనీ మనం కొంటున్నాం కదా, ఇతని దగ్గర నుంచి ఇతని దగ్గర అసెట్స్ ఉన్నాయా లయబిలిటీస్ ఉన్నాయా ఏముంటే అవన్నీ మనం తీసేసుకోవాలి. తీసుకుంటున్నందుకు ఎంట్రీ. ఇది ఇంకా ఈజీ టు రిమెంబర్. ట్రయల్ బ్యాలెన్స్ గుర్తు చేసుకోండి. ట్రయల్ బ్యాలెన్స్లో అసెట్స్ ఎక్కడుంటాయి చెప్తున్నారు లేదా? ట్రయల్ బ్యాలెన్స్లో అసెట్స్ డెబిట్ సైడ్లు ఉంటాయి. వెరీ గుడ్. మరి లయబిలిటీస్ ఎక్కడ ఉంటాయి? క్రెడిట్ సైడ్ మేడం అంటున్నారా? ఓకే, వెరీ గుడ్. అదే ఇక్కడ రాస్తున్నాం. అసెట్స్ అకౌంట్ డెటార్. వేరియస్ అసెట్స్ అంటే ఒక్కొక్క అసెట్ విడివిడిగా రాస్తాం కాబట్టి ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాం, వేరియస్ అసెట్స్ అకౌంట్ డెటార్ టు లయబిలిటీస్ అకౌంట్. ఓకేనా? వేరియస్ అసెట్స్ అకౌంట్ డెటార్ టు లయబిలిటీస్ అకౌంట్. ట్రయల్ బ్యాలెన్స్ రూలే, మనం ఏమేమి తీసుకుంటున్నాం అవన్నీ కదా. ఓకే, సో వేరియస్ అసెట్స్ అకౌంట్ డెటార్ టు లయబిలిటీస్ అకౌంట్ అండ్ టు బిజినెస్ పర్చేస్ అకౌంట్. ఇది ఒక్కటి ఎక్స్ట్రా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బిజినెస్ పర్చేసెస్ అకౌంట్. ఇదేంటి అంటే పర్చేస్ కన్సిడరేషన్. ఎంత ఇస్తున్నావు నువ్వు? అసెట్స్ తీసుకుంటున్నావు సరే, లయబిలిటీస్ తీసుకుంటున్నావు సరే, ఇక ఎంతో కొంత క్యాష్ ఏదో ఒకటి ఇస్తున్నావుగా, ఆ పర్చేస్ కన్సిడరేషన్ మనం బిజినెస్ పర్చేసెస్ అంటాము. ఇదే బిజినెస్ పర్చేస్ డెబిట్ అయింది కదా, దాన్ని క్రెడిట్ చేస్తున్నాము అంతే. ఈ ఎంట్రీలో కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ ఎంట్రీలో మనం వేరియస్ అసెట్స్ అన్ని డెబిట్ సైడ్లో రాస్తాము, లయబిలిటీస్ క్రెడిట్ సైడ్లో రాస్తాము. ఆ పర్చేస్ కన్సిడరేషన్ బిజినెస్ పర్చేస్ అంటాము. ఈ అమౌంట్ ఈ క్రెడిట్ సైడ్లో అమౌంట్. డెబిట్ సైడ్లో ఒక్క అమౌంట్ ఉంది, క్రెడిట్ సైడ్లో చాలా ఉంటాయి. ఈ రెండింటిని మనం కంపేర్ చేసి చూస్తాము. చూసి ఇఫ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈజ్ డెబిట్ సైడ్లో అంటే ఇది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉంటే కనుక, డెబిట్ సైడ్ తక్కువ ఉంటే మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎక్కడొస్తుంది? డెబిట్ సైడ్న వస్తుంది. డెబిట్ సైడ్న బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తే గుడ్ విల్ అకౌంట్ అంటాము. అర్థమైందా? డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈ రెండింటి అమౌంట్లు మనము కంపేర్ చేసి చూస్తాము. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్లో తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు ఆ తక్కువ ఉన్న అమౌంట్ని ఏమని రాస్తాము? డెబిట్ సైడ్లో గుడ్ విల్ అకౌంట్ అంటాము. ఒకవేళ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ అన్ని అమౌంట్స్ ఉన్నా కానీ తక్కువనే ఉంది అనుకోండి, అప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ని క్యాపిటల్ రిజర్వ్ అంటాము. టు క్యాపిటల్ రిజర్వ్. గుడ్ విల్ అకౌంట్ డెటార్ ఇదన్నా వస్తుంది, లేకపోతే టు క్యాపిటల్ రిజర్వ్. రెండిట్లో ఏదో ఒక్కటే వస్తుంది. ఇదేంటిది? బ్యాలెన్సింగ్ ఫిగర్. డెబిట్ సైడ్లో ఉంటే గుడ్ విల్, క్రెడిట్ సైడ్లో ఉంటే రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్. అర్థమైందా? సెకండ్ ఎంట్రీ ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక మూడవ ఎంట్రీ చాలా ఈజీ చూడండి. ఫర్ పేమెంట్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్. ఇక్కడ డ్యూ అన్నాం కానీ పర్చేస్ కన్సిడరేషన్ అమౌంట్ అయితే ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇద్దాం. ఇచ్చినప్పుడు డెబిట్ ద రిసీవర్, తెలుసు కదా. ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ? వెండర్కి ఇస్తున్నాం కదా, సో వెండర్స్ అకౌంట్ డెటార్. క్రెడిట్ వాట్ గోస్, నువ్వు ఎట్లా పే చేస్తున్నావు అది క్రెడిట్ సైడ్. తీసుకునేవాడిని డెబిట్ చేస్తాము, ఎట్లా పేమెంట్ చేస్తున్నామో మనకి ఎట్లా వెళ్తుంది, క్యాష్ వెళ్తుందా, చెక్ రూపంలో వెళ్తుందా, ఏమి ఇస్తున్నావు, ఎట్లా ఇస్తున్నావు అది క్రెడిట్ సైడ్. ఫర్ పేమెంట్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ వెండర్స్ అకౌంట్ డెటార్ టు ఎట్లా ఇస్తున్నాం అంటే సమ్ టైమ్స్ క్యాష్ ఇవ్వచ్చు, చెక్ ఇవ్వచ్చు, చెక్ ఇస్తే బ్యాంక్ అకౌంట్ అంటాము, క్యాషియర్ బ్యాంక్. కొన్నిసార్లు షేర్స్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు డిబెంచర్స్, సెక్యూరిటీస్ ప్రీమియం. ఎట్లా మోడ్ ఆఫ్ పేమెంట్ నీది ఎట్లా ఉంటే అది క్రెడిట్ సైడ్న రాస్తాం. దిస్ ఇస్ మోడ్ ఆఫ్ పేమెంట్. అర్థమైందా? ఈజీ. వెండర్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అంట. మొత్తం క్యాష్ ఇస్తే షేర్స్ కూడా ఇస్తున్నాడు, డిబెంచర్స్ కూడా ఇస్తున్నాడు అంటే కనుక అట్లా రాసుకుంటాం. ఎట్లా పేమెంట్ చేస్తే అట్లా రాసుకుంటాము. బీయింగ్ వెండర్ పేడ్ ఆఫ్, వెండర్కి ఇచ్చేసినాం. ఈ 3 ఎంట్రీలు. ఇంకా కొంచెం మోర్ ఆర్ లెస్ ప్రాబ్లమ్ని బట్టి మనం ఇంకా ఎంట్రీస్ చూడవచ్చు, కానీ ఇది మాత్రం మెయిన్. ఇవి మాత్రం బట్టి కొట్టేసుకోండి, నేర్చుకోండి గట్టిగా. ఇది ఒక అండర్స్టాండింగ్ ఇంత వచ్చింది కదా. నెక్స్ట్ క్లాస్ నుంచి మనము ప్రాక్టికల్స్ మొదలు పెడదాం.
సెకండ్ క్లాస్లో, ఇది ఫస్ట్ క్లాస్ కదా, సెకండ్ క్లాస్లో మనకి కొన్ని షార్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక థర్డ్ ప్రాబ్లం నుంచి ఎస్ఏ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. స్క్రీన్ షాట్ కావాలా? తీసుకోండి. ఈజీ ఉంది కదా. ఇంకా మిగిలిన చాప్టర్స్ ఏవేమి ఉన్నాయో అన్నీ ఎక్కడో చోట కనపడతాయి మన ఛానల్లో. కనపడినట్టు నేర్చుకోండి, 10 మందికి షేర్ చేసుకోండి, ప్రాక్టీస్ బాగా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. గుడ్ లక్.